సో నమస్తే ఎవరోన్. ఈ రోజు అయితే నేను చెన్నైలో ఉన్న నెక్సస్ మాల్లో అయితే ఉన్నాను. ఇక్కడికి ప్యూయర్ పెలాజ్ ఐమాక్స్ లో మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ చూడడానికి అయితే వచ్చాను. సో ఈ మూవీ చూసి ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ షో అయిపోయిన తర్వాత అయితే హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయిపోతా. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డాల్బీ సినిమాలో ఇంకా హెచ్డిఆర్పై పార్కులో అయితే ఇదే మూవీ అయితే చూస్తాను. సో ఈ 3 షోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఈ మూవీ 3 ఫార్మాట్స్ కంపారిజన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఐమాక్స్ లోకి వెళ్ళి మూవీ అయితే చూసేద్దాం. సో ఐమాక్స్ లో అయితే షో కంప్లీట్ చేసేసుకున్నాను. కొంచెం తినేసా కూడా. ఇప్పుడు నాకు బస్ కి టైం అవుతుంది. సో బస్ ఎక్కేసి కుదిరితే అందులో అయితే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చెప్తా, లేకపోతే ఇంకా రేపు పొద్దునే. సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే నా ప్లాన్ అంతా కొంచెం మెస్సీ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నా ప్లాన్ అయితే ఇది కాదు. నేను చెన్నైలో ఐమాక్స్లో మూవీ అయితే చూసేసి నెక్స్ట్ అయితే ట్రిచీలో ఉన్న డాల్బీ సినిమా అయితే కవర్ చేయాలి. కొత్తగా అయితే మనకి ట్రిచీలో అయితే ఎల్ఈ సినిమాస్లోని ఇండియాలోని 4th డాల్బీ సినిమా అయితే ఓపెన్ అయింది. సో అదైతే కవర్ చేద్దాం అనుకున్నా. తెలుసు అది స్కోప్ ఆస్పెక్ట్ రేషియో డాల్బీ సినిమా, బట్ అందులో కూడా డాల్బీ 3D ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి నేను అదైతే కవర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే ఆ ఎల్ఏ సినిమా స్ట్రిచ్లో అయితే మ్యాండలోరియన్ అండ్ గ్రూప్ డాల్బీ సినిమాలు అయితే వేయలేదన్నమాట. సో అప్పటికప్పుడు ఇంకా ప్లాన్ చేయాల్సి వచ్చింది. పోనీ అందులో వేయకపోయినా సరే పక్కనే తంజావూరు ఉంది. తంజావూరులో అయితే వెట్రీ స్క్వేర్ ఉంటుందన్నమాట. అక్కడైతే మనకి 2 ఎపిక్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎపిక్ స్క్రీన్స్లో అయితే యాక్టివ్ 3D టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ ట్రిచీలో లేకపోయినా సరే ఆ తంజావూరు ఎపిక్ స్క్రీన్లో ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ వేస్తే కనుక ఆ యాక్టివ్ 3D టెక్నాలజీ అయితే ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ కూడా అసలు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అనేది షో చేయట్లేదు అనమాట. మొత్తం కరుపు షోసే ఉన్నాయి. సో ఇంకా ఆ ప్లాన్ అనేది డ్రాప్ చేసేసి టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు హైదరాబాద్లో డాల్బీ సినిమా ఇంకా PCX HDR వరకు అయితే కవర్ చేసేద్దాం. సో రేపు ఆ మూవీస్ చూసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇప్పుడైతే ఐమాక్స్లో ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్స్పీరియన్స్ అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. నాకు అంత ఎక్స్ట్రాడినరీగా ఏమనిపించలేదు అనమాట. సో సినిమా కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదనుకోండి, ఏదో అలా ఉందంటే. నేను ఇంకో 2 టైమ్స్ చూడాలి. ఎలా చూడాలి నాకైతే అర్థం కావట్లా. పిచ్చి బోర్ అయితే కొడుతుంది సెకండ్ అండ్ థర్డ్ టైం అయితే. సర్లే చూద్దాం, అది పక్కన పెడితే ఫస్ట్ అయితే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. నాకు మెయిన్గా ఈ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అంతగా అనిపించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ 3D వల్ల అనమాట. నాకు తెలుసు ఐమాక్స్ 3D అంతగా బాగోదని చెప్పి, బట్ ఓన్లీ ఆ షోసే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ కొంచెం డార్క్ సీన్సే ఉంటాయి. ఇంకా కొన్ని ఇంటీరియర్లో జరిగే సీన్స్ అన్నీ కూడా కొంచెం డార్క్గా ఉంటాయి అన్నమాట. ఆ సీన్స్ ఇంకా 3D గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత ఇంకా డార్క్గా అవుతాయి అనమాట. సో దానివల్ల కొంచెం ఫేసెస్ సరిగ్గా కనిపించట్లేదు, షాడోస్ అనేవి ఇంకా క్రష్ అయినాయి. దానివల్ల మనకి డీటెయిల్స్ అనేవి ఇంకా క్లియర్గా అయితే తెలియట్లేదు. సో నాకైతే అంత మంచిగా అయితే అనిపించలేదు. పైగా పోనీ సీన్స్ కొంచెం డార్క్ అయినా సరే కనీసం 3D ఎఫెక్ట్స్ అన్నా బాగుంటే కనీసం కంపెన్సేట్ చేసేవి. బట్ అంత ఎక్కువ 3D ఎఫెక్ట్స్ కూడా నేనేం నోటీస్ చేయలేదన్నమాట ఇందులో. సో అందుకని నాకు ఆ 3D ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అయితే అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ నాకు నచ్చిన విషయాల గురించి అయితే చెప్తాను. నాకు ఇందులో బాగా నచ్చింది వచ్చేసి ఆ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. మనకి సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్స్లో కానివ్వండి, కొంచెం స్పేస్ సీన్స్లో కానివ్వండి, ఆ సీన్స్లో అయితే మనకి కొంచెం ఎక్స్టెండెడ్ రేషియో అయితే ఉంటుందన్నమాట. సో ఆ రేషియో వచ్చినప్పుడల్లా మనకి ఇమర్సివ్నెస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. పైగా చాలా ఇమేజ్ అయితే మనకి టాప్ అండ్ బాటమ్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ మనకి ఫ్రేమింగ్ కూడా ఆ 1.90:1 ఆస్పెక్ట్ రేషియోకి ఫ్రేమ్ చేసినట్టున్నారు. సో మనకి క్యారెక్టర్స్ ఫేసెస్ మొత్తం స్క్రీన్ అంతా కవర్ అవుతున్నాయి. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందన్నమాట ఆ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చినప్పుడు అయితే. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే
ఆ సౌండ్ అనమాట. ఖచ్చితంగా సౌండ్ చాలా బాగుంది. హాలీవుడ్ మూవీస్లో అట్మాస్ మిక్స్ చాలా బాగుంటుంది. బట్ నాకు తెలుసు ఐమాక్స్లో అయితే అట్మాస్ ఉండదు అని చెప్పి. బట్ నేను 12 ఛానల్ ఆడియోలో అయితే చూసాను. 12 ఛానల్ ఆడియోలో మనకు ఖచ్చితంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సరౌండ్ సౌండ్ చాలా బాగుంది. అదేవిధంగా సీలింగ్ స్పీకర్స్ నుంచి మనకి ఆ ఎలిమెంట్ సౌండ్స్ అన్ని క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. అండ్ బేస్ కూడా కరెక్ట్గా అయితే ఉందన్నమాట. సో ఐమాక్స్ 12 ఛానల్ సౌండ్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో ఇందాక ఆస్పెక్ట్ రేషియో గురించి అయితే మాట్లాడుతున్నాను కదా. మూవీ టీమ్ అఫీషియల్గా రిలీజ్ చేసిన గైడ్లో అయితే మనకి ఆ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో అనేది 38 minutes 55 seconds నుంచి అయితే స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు. బట్ నేను ఐమాక్స్లో ఈ మూవీ చూస్తున్నప్పుడు అయితే అరౌండ్ ఒక 5 minutes ఆఫ్ ది మూవీ తర్వాత అయితే ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో అయితే వచ్చేసింది అనమాట. సో నాకు తెలిసి ఐమాక్స్లో అయితే స్టార్టింగ్ నుంచి ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. బట్ నార్మల్ ఫ్లాట్ స్క్రీన్స్కి కానీ, డాల్బీ సినిమాకి కానీ, HDR/by బార్కు కానీ వీటికైతే అరౌండ్ 38 minute మార్క్ దగ్గర నుంచి అయితే ఆ ఎక్స్పాండెడ్ ఫుటేజ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఇదే కనుక నిజమైతే కనుక మనకి ఐమాక్స్లోనే కొంచెం ఎక్స్టెండెడ్ ఫుటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది నార్మల్ స్క్రీన్స్తో పోలిస్తే. సో అదైతే నేను రేపు షోస్ చూసిన తర్వాత అయితే కన్ఫర్మ్ చేస్తాను. సో అది ఆ ఎక్స్పీరియన్స్లో అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్. పిడుగురాల దగ్గరలో అయితే బ్రేక్ అని బస్ ఆపుతారు. టైం అరౌండ్ 4:40 అయినట్టుంది. సో మనం 7:30 or 8 లోపు అయితే చేరుకోవాలి. ఎందుకంటే మనకు తోలు ఎక్కువ కదా. 8కి అతిథి రిలీజ్ ఉందని సుదర్శన్లో దానికి టికెట్ అయితే బుక్ చేస్తాను. సో దానికోసమైనా సరే కొంచెం మన ఎర్లీగా అయితే వెళ్ళాలన్నమాట. సో ఎల్బీ నగర్లో అయితే డ్రాప్ చేసేస్తుంది. అక్కడి నుంచి అయితే మెట్రో తీసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే వెళ్ళిపోతాను. బట్ చూద్దాం టైంకి వెళ్తామో లేదో. ఆ తర్వాత మళ్ళీ 11కి ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అల్లు సినిమాస్లో షో ఉంది. ఇది చూసుకొని మళ్ళీ దానికి అయితే పరిగెట్టాలి. చూద్దాం ఎలా అవుతుందో. సో బస్ దిగి డైరెక్ట్ సుదర్శన్గా అయితే వచ్చేసా. అతిథి 4K రిలీజ్ ఉందని చెప్పి. సో ఇప్పుడు షో అయితే అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండగా బయటకు వచ్చాను. ఎందుకంటే అల్లు సినిమాస్లో ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ అయితే 11కి అయితే ఉంది. సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసా. ఇంకా డైరెక్ట్ డాల్బీ సినిమాలో అయితే కలుద్దాం. సో అల్లు సినిమాస్కి అయితే వచ్చేసా. ఇంకా షోకి 5 minutes టైం ఉంది. ఇక్కడ రావడానికి జర్నీ అరౌండ్ 50 minutes టైం పట్టింది అనమాట. ఎందుకు బ్రో ఎంత దూరంగా పెట్టారు? సరే లోపలికి వెళ్ళి డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయ్యాక అయితే మాట్లాడతాను. కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడైతే ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఈవినింగ్ మళ్ళీ HDR/by బార్కులో అయితే చూడాలి. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ 3-4 match కంపారిజన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ప్రసాద్స్కి అయితే వచ్చేసా. ఇప్పుడు HDR/by బార్కోలో ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అయితే చూద్దాం. కొంచెం లాంగ్ డే అనే చెప్పొచ్చు. మార్నింగ్ సుదర్శన్లో అతిథి చూసి మళ్ళీ డాల్బీ సినిమాలో ఈ మూవీ చూసి మళ్ళీ ఇప్పుడు దీనికి వచ్చా. ఈ గ్యాప్లో అయితే అతిథి రిలీజ్ వీడియో కూడా ఎడిట్ చేసి అయితే పెట్టేశాను. ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే కనుక ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ మూవీ ఇందులో ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఫర్ ది కంపారిజన్స్ సేక్ అయితే వెళ్తున్నా. సో చూద్దాం. మూవీ కంపారిజన్ చూసే ముందు నేను చూసిన థియేటర్ స్పెక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నేను చెన్నైలో ఉన్న PVR ప్లాజా IMAXలో అయితే ఈ మూవీని చూసాను.
ఇందులో మనకి ఎక్స్ట్రా లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది విత్ 12 ఛానల్ ఆడియో. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి మనకి 1.90:1 ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఉంటుంది. ఇంకా ఈ స్క్రీన్ డైమెన్షన్ దగ్గరికి వస్తే మనకి 70 feet వైడ్ ఉంటుంది విత్ 36.8 హైట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అల్లు సినిమాస్ లో డాల్బీ సినిమాస్ స్పెక్స్ గురించి చూస్తే ఇందులో మనకి డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. ఈ డాల్బీ విజన్ క్యాపబిలిటీస్ అయితే ఉంటుంది. ఇంకా 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ లో మనకి 75 feet ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ PCX HDR5 బార్కో స్పెక్స్ చూస్తే కనుక ఇందులో మనకి బార్కో LS4K ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. HDR5 బార్కో కేపబిలిటీస్ తో ఉంటుంది. అండ్ మనకి స్క్రీన్ వచ్చేసి 1.89:1 ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఉంటుంది విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. ఈ స్క్రీన్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ 59 feet వైడ్ ఉంటుంది. ఇంకా 23 feet హైట్ అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఐమాక్స్ డాల్బీ సినిమా ఇంకా HDR5 వరకు కంపారిజన్ అయితే చూద్దాం. ముందుగా అయితే ఆస్పెక్ట్ రేషియో విషయం అయితే క్లియర్ చేసేస్తాను. మనకి మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసినట్టే 38 minutes 55 seconds మార్క్ దగ్గర నుంచి అరౌండ్ 5 minutes మూవీ కూడా మనకి ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. బట్ నార్మల్ ఫ్లాట్ స్క్రీన్స్ లైక్ డాల్బీ సినిమా కానివ్వండి, లేకపోతే ఇలా PCX కానివ్వండి, HDR5 బార్కో కానివ్వండి, వీటిలో అయితే మనకి ఓన్లీ 38 minute మార్క్ దగ్గర నుంచి అయితేనే ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది అనమాట. అది కూడా త్రూ అవుట్ ది మూవీ ఓన్లీ 3 scenes లోనే ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఉంది. మన రన్ టైం చూస్తే అరౌండ్ ఒక 10 to 15 minutes లోపే ఉండొచ్చు అనమాట. బట్ ఐమాక్స్ లో అయితే అలా లేదనమాట. ఐమాక్స్ లో సిగ్నిఫికెంట్ సీన్స్ అనేవి ఉన్నాయి ఆ ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియోలో. అరౌండ్ 53 minutes ఆఫ్ రన్ టైం మొత్తం మీకు ఆ ఎక్స్పాండెడ్ ఫుటేజ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు నార్మల్ స్క్రీన్స్ తో పోలిస్తే ఐమాక్స్ లో అయితే ఆ ఎక్స్పాండెడ్ రేషియో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను నిన్న చెప్పినట్టే ఐమాక్స్లో నాకు ఎక్స్పీరియన్స్ అయితే అంత నచ్చలేదు అనమాట. 3Dలో అయితే చూసాను ఐమాక్స్ 3Dలో. అది చాలా డల్గా ఉంది. పైగా సీన్స్ అనేవి కొంచెం ఎక్కువ డార్క్ సీన్స్ అనేవి ఉంటాయి అనమాట. దానివల్ల ఇంకా 3D పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే డిమ్ అయిపోయినాయి అనమాట సీన్స్. దానివల్ల మనకి సబ్జెక్ట్స్ సరిగ్గా కనిపించట్లేదు. అదేవిధంగా షాడోస్ అనేవి ఇంకా డార్క్గా ఉన్నాయి. ఇంకా మనకి ఫుటేజ్ కూడా కొంచెం షార్ప్గా లేదనమాట. ఓన్లీ 3Dలో 2K ఫుటేజ్ ప్లే అవుతుంది కాబట్టి మనకి డీటెయిల్స్ అంతగా క్లియర్గా అయితే లేవు, కొంచెం సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఐమాక్స్లో 3D అయితే నాకు నచ్చలేదు. బట్ ఐమాక్స్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఆ ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఇంకా ఆ సౌండ్ అనమాట. మనకి ఖచ్చితంగా సౌండ్ అయితే చాలా బాగుంది. నేను 12 ఛానల్ ఆడియోలో అయితే చూసాను. మనకి ఆ సరౌండ్ సౌండ్ ఉంటుంది, అదేవిధంగా సీలింగ్ స్పీకర్స్ కూడా ఉంటాయి. చాలా మంచి మిక్సింగ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఒకవేళ అట్మాస్ థియేటర్లో చూస్తే కనుక మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయితే బాగుంటుంది. ఇంకా ఎక్స్పాండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇది 1.43:1లో ఎక్స్పాండ్ అవుద్ది నార్మల్గా అయితే, కానీ మన దగ్గర ఓన్లీ 1.9లోనే ఎక్స్పాండ్ అవుద్ది అనమాట. బట్ ఆ 1.9లో ఎక్స్పాండ్ అయింది కూడా చాలా బాగుంది అనమాట. గ్రేట్ ఇంపర్షన్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే మంచిగా అయితే ఎలివేట్ చేసింది అనమాట. సో అందులో అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఐమాక్స్కే ఉంది. ఇంకా నెక్స్ట్ డాల్బీ సినిమా దగ్గరికి వస్తే మనకి ఐమాక్స్ 3Dతో పోలిస్తే డాల్బీ 3D చాలా బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనకి దాంట్లో క్రష్ అయిపోయినట్టు షాడోస్ ఇందులో అయితే అందుకే క్రష్ అవ్వలేదు అనమాట. సో 3D అయితే చాలా బాగుందని చెప్పొచ్చు డాల్బీ 3Dలో అయితే. అండ్ ఆల్సో కలర్స్ కూడా మనకి కాంట్రాస్టీగా ఐమాక్స్లో ఉంటే మనకి డాల్బీ సినిమాలో అయితే కొంచెం న్యాచురల్ సైడ్గా అలా అయితే ఉన్నాయన్నమాట. సో డాల్బీ 3Dలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ డాల్బీ సినిమాలో ఆడియో గురించి అయితే మాట్లాడేసుకుందాం. డాల్బీ సినిమాలో ఆడియో కూడా చాలా బాగుందన్నమాట. ఇందాక చెప్పినట్టే అట్మాస్ మిక్సింగ్ అనేది చాలా బాగా అయితే ఉంది. సో మనకి సీలింగ్ స్పీకర్స్ వర్క్ అవుతాయి, సరౌండ్ సౌండ్స్ కూడా అన్నీ అయితే క్లియర్గా అయితే తెలుస్తాయి అనమాట. సో మనకు నార్మల్గా ఐమాక్స్లో ఒక 100% ఉంటే వాల్యూమ్, మనకు డాల్బీ సినిమాలో 120% ఉన్నట్టు ఉంటుంది అనమాట. కంపేర్ టు ఐమాక్స్ లౌడ్నెస్ అనేది డాల్బీ సినిమాలో ఎక్కువ ఉంది. దానివల్ల మీరు సరౌండ్ సౌండ్ ఎలిమెంట్స్ ఇంకా క్లియర్గా అయితే వినగలరు అనమాట డాల్బీ సినిమాలో అయితే. సో అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ మూవీలో స్కోర్ కూడా చాలా బాగుంది. మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. సో దాని ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా క్లారిటీ డాల్బీ సినిమాలో అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత హెచ్డిఆర్వి బార్కోలో 2Dలోనే ప్లే అయింది. సో హెచ్డిఆర్వి బార్కోకి అయితే 3D లేదు. సో నాకు బాగా నచ్చిన ప్రజెంటేషన్ అయితే ఇదే అనమాట. బట్ ఇందులో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఇది ఎందుకు నచ్చింది అంటే నాకు 3D కంటే నార్మల్గా 2D అంటేనే కొంచెం ఇష్టం అనమాట. సో హెచ్డిఆర్వి బార్కోలో
బ్రైట్నెస్ చాలా బాగుంది, అదేవిధంగా షార్ప్నెస్ కూడా చాలా బాగుంది అనమాట. నేను చెప్పాను కదా 3Dలో ఓన్లీ 2K క్వాలిటీ అని చెప్పి, బట్ HDR వరకు 2D కాబట్టి 4K క్వాలిటీలో అయితే ప్లే అయింది. సో ఆ 4K క్వాలిటీ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. మనకి ఆ షార్ప్నెస్లో కానివ్వండి, మనకి ఆ స్కిన్ టెక్స్చర్ డీటెయిల్స్లో కానివ్వండి క్లియర్గా అయితే నోటీస్ చేస్తాము. సో దానివల్ల అయితే HDR వరకులో అయితే పిక్చర్ క్వాలిటీ ఇంకా బెటర్ అనిపించింది అనమాట. అండ్ మనకి డాల్బీ సినిమాలో కూడా బ్రైట్నెస్ బాగానే ఉంది, బట్ ఆ 3D గ్లాసెస్ వల్ల కొంచెం లైట్గా డిమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ HDR వార్కోలో ఆ డిమ్మింగ్ అనేది ఉండదు, గ్లాసెస్ అనేవి ఉండవు కాబట్టి మనకి HDR వార్కోలో ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఉందని చెప్పి మనం ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటి అంటే, కంపేర్ టు డాల్బీ సినిమా HDR ఆర్కోలో అయితే కాంట్రాస్ట్ ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు నేను ఆల్రెడీ మైకిల్ మూవీకి చెప్పాను, ది మమ్మీ మూవీకి కూడా చెప్పాను. సో ఇందులో కూడా కొంచెం అదే ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటి అంటే మనకి షాడోస్ అనేవి క్రష్ అవుతున్నాయి అనమాట. మనకి సబ్జెక్ట్స్ అనే వాళ్ళు కొంచెం మంచిగానే కనిపిస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో షాడోస్ అనేవి మాత్రం క్రష్ అవుతున్నాయి. సో ఇంకా ఈ PCX HDR ఆర్కోలో అయితే సౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే కొంచెం డీసెంట్ అని చెప్పొచ్చు. నాకు ఎందుకు ఈ మూవీ చూసినప్పుడు అయితే కొంచెం ట్రబుల్ హెవీలా అనిపించింది అనమాట సౌండ్ ట్యూనింగ్ అనేది. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ లౌడ్నెస్తో ఉన్నాయన్నమాట. కంపేర్ టు డాల్బీ సినిమా అండ్ ఐమాక్స్ అయితే మనకి సరౌండ్ స్పీకర్స్ కానివ్వండి, సీలింగ్ స్పీకర్స్ కానీ నార్మల్గానే వర్క్ అవుతున్నాయి, కానీ కొంచెం ఆ BGM వచ్చినప్పుడు ఆ లౌడ్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. కొంచెం బేస్ రిచ్ అనేది ఉందన్నమాట. కంపేర్ టు న్యూట్రల్గా ఉండే డాల్బీ సినిమా ఆర్ ఐమాక్స్తో పోలిస్తే PCXలో మనకి కొంచెం ఆ ఎన్హాన్స్డ్గా కొంచెం ఎక్కువ బేస్ని ఎంఫసైజ్ చేసినట్టు అయితే ఉంది అనమాట. సో అది డీసెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీకు బ్యాలెన్స్డ్ కావాలంటే డాల్బీ సినిమా దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా ఎన్హాన్స్డ్ బేస్ కావాలంటే PCX HDR వరకు అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంక ఈ మూవీని 3Dలో చూడాలని అడిగితే కొంచెం డీసెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి 3Dలో కూడా. మీరు ఒకవేళ మీకు 3D ఇష్టం అయితే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 3Dలో చూడాలనుకుంటే ఖచ్చితంగా లేజర్ వెన్యూని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా డార్క్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ 3D గ్లాసెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా డార్క్ అవుద్ది ఇమేజ్ అయితే. సో లేజర్ వెన్యూస్లో అయితే మరీ అంత డార్క్ అవ్వకుండా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ డాల్బీ సినిమా 3D మీ దగ్గర లేకపోతే కనుక మీరు నార్మల్ రియల్టీ 3Dని అయితే చూస్ చేసుకోండి. అది కూడా చాలా బ్రైట్ 3D ప్రజెంటేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇంక ఇవి ఏమి అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా 2K ప్రజెంటేషన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మీకు ఆ బ్రైట్నెస్ ఇంకా 2Dలో ఇంకా బెటర్గా ఉంటుంది, అదేవిధంగా షార్ప్నెస్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి 2D కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ మీకు 3D అయితే ఇష్టం లేకపోతే. సో ఇంకా ఈ ఫార్మాట్స్లో నా ర్యాంకింగ్ చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే HDR వార్కో. నాకు 3D అంతగా నచ్చదు కాబట్టి HDR వార్కోని అయితే ఫస్ట్ పెట్టాను. ఒకవేళ మీకు 3D ఇష్టం అయితే ఖచ్చితంగా డాల్బీ సినిమాని అయితే ఫస్ట్ చాయిస్కి అయితే చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే డాల్బీ సినిమా 3D, ఇంకా ఆ తర్వాత అయితే ఐమాక్స్ అయితే పెడతాను. ఎందుకు అంటే ఐమాక్స్ బాగా డార్క్గా ఉంది, అంతగా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు. బట్ ఐమాక్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, ఆ ఎక్స్పాండ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఖచ్చితంగా ఎక్స్పాండ్ ఆస్పెక్ట్ రేషియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మూవీకి. సో మీ దగ్గరలో ఐమాక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. ఓన్లీ ఆ ఎక్స్పాండ్ ఆస్పెక్ట్ రేషియో కోసం అయితే ఐమాక్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా సౌండ్ ర్యాంకింగ్ విషయం దగ్గరికి వస్తే కనుక ఫస్ట్ అయితే డాల్బీ సినిమా, ఆ తర్వాత అయితే ఐమాక్స్, ఆ తర్వాత అయితే HDR వరకు అయితే ఉంటుందన్నమాట.